ఆ జట్టు పేరు విజయవాడ, మాది అమరావతి. వావ్. కబడ్డీ 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 కబడ్డీ. ఇష్టమేంటి? అమరావతి గెలిచింది. అమరావతి గెలిచింది. మనోజ్ గారు, ఇప్పుడు మేమేం చేయాలి? రత్నప్రభు గారు, 20 ఏళ్ల క్రితం జరిగిన ప్రతాప్ రుద్ర గారి డెత్ ఆధారంగా వంశీ ట్రీట్మెంట్ని డిజైన్ చేశాను. ప్రతాప్ రుద్ర గారి సమాధి తెరిచింది అర్ధరాత్రి 12 గంటలకి. అదే టైంకి ట్రీట్మెంట్ ఫినిష్ అవుతుంది. కృష్ణవేణి గారు, మీరిప్పుడు వంశీ గారి దగ్గరికి వెళ్ళి ఈ గిఫ్ట్ ఇవ్వండి. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి వంశీ గారికి చూపించండి. ఆ తర్వాత వంశీని తీసుకుని అవుట్ హౌస్కి తీసుకురండి. ఐ థింక్ ఆ గిఫ్ట్ని చూస్తే వంశీ మిమ్మల్ని అవుట్ హౌస్కి తీసుకొస్తాడు. రత్నప్రభు గారు, 20 ఏళ్ల క్రితం సమాధి తెరిచినప్పుడు మీరు ఎలా ఉండేవారో అదే గెటప్లో అంత పర్ఫెక్ట్గా మీరు గెటప్ చేంజ్ చేయాలి. అలాగే మనోజ్ గారు. సృజన్ గారు, 20 ఏళ్ల క్రితం మీ నాన్నగారు ఎలా ఉండేవారో మీరు ఆయన గెటప్లోకి రావాలి. అంటే ప్రతాప్ రుద్ర గారి డ్రెస్సు, ప్రతాప్ రుద్ర గారి హెయిర్ స్టైలు రావాలి. మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తే ప్రతాప్ రుద్ర గారే అనుకోవాలి. అంత పర్ఫెక్ట్గా మీరు గెటప్ చేంజ్ చేయాలి. అలాగే మనోజ్ గారు, ప్రయత్నిస్తాను. మనోజ్ గారు, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇదంతా ట్రీట్మెంట్లో ఒక భాగం కృష్ణవేణి గారు. మనోజ్ గారు, మీరేం చేయదలుచుకున్నారు డీటెయిల్డ్గా చెప్పగలరా? రత్నప్రభు గారు, ఈ ట్రీట్మెంట్లో చాలా రిస్క్ ఉంది. అది ఎంత పెద్ద రిస్క్ అంటే
సో మీరు ఇవన్నీ ఆలోచించి పర్మిషన్ ఇస్తే నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఇంత రిస్క్ ఉంది, వద్దు అంటే ఆపేస్తాను. చెప్పండి రత్నప్రభ గారు. మనోజ్ గారు, ట్రీట్మెంట్ చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రత్నప్రభ గారు. ట్రీట్మెంట్ సక్సెస్ చేసి వంశీని క్యూర్ చేసి మీకు ఇచ్చిన నా మాట నిలబెట్టుకుంటాననే నమ్మకం నాకుంది. ఆల్ ద బెస్ట్ మనోజ్ గారు. థ్యాంక్ యూ. నేను అవుట్ హౌస్కి వెళ్ళి ట్రీట్మెంట్కి ఏర్పాట్లు చేస్తాను. వామ్మో, అర్ధరాత్రి 12 గంటలకి అవుట్ హౌస్లో పిచ్చాడికి ట్రీట్మెంటా? అమ్మో అమ్మో అమ్మో, గుట్టు చప్పుడు కాకుండా ఎన్ని ప్లాన్లు వేస్తున్నారు చూస్తా. ఈ ఫ్రేమ్ ఇక్కడే ఉండాలి. కృష్ణవేణి, అరవింద్ అల్వేన్లు ఇచ్చిన గిఫ్ట్ ఇక్కడ పెట్టాను. ఓకే కదా? ఓకే వంశీ గారు. కృష్ణవేణి, మరి అందరూ మనకు గిఫ్ట్లు ఇచ్చారు కదా, మరి నీకు నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చుకోలేదు? నేను మీకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. ఇదిగో ఇదే. హాయ్, ఈ గిఫ్ట్ అండి కృష్ణవేణి. మీరే చూడండి. తాతయ్య, నిన్న అమ్మ చంపేసింది. తాతయ్య. వంశీ గారు. కృష్ణవేణి, మా అమ్మ మా తాతయ్యను చంపేసింది. నేను చూశాను. లేదు వంశీ గారు, అమ్మ ప్రాణాలు పోస్తుంది కానీ ప్రాణాలు తీయదు. లేదు కృష్ణవేణి, అమ్మ తాతయ్యను చంపేసింది. మీరు చూసింది కరెక్ట్ కాదు వంశీ గారు. లేదు కృష్ణవేణి,
నా చిన్నప్పుడు అవుట్ హౌస్ లో తాతయ్యని అమ్మ చంపేసింది. అవుట్ హౌస్ లోనా? ఎక్కడా? అది అది ఎక్కడంటే ఎక్కడంటే రా చూపిస్తాను రా. వంశీ గారు, రా చూపిస్తాను. ఎక్కడికి వంశీ గారు? రా. రత్న, వంశీ కృష్ణవేణిలో అవుట్ హౌస్కి వెళ్తున్నారు. మరి కాసేపట్లో మనం కూడా అవుట్ హౌస్కి వెళ్ళి గెటప్స్ చేంజ్ చేయాలి. అమ్మా కనకదుర్గ, 20 ఏళ్లుగా నా బిడ్డ నన్ను అమ్మ అని పిలుస్తాడని ఎదురు చూస్తున్నాను తల్లి. నా బిడ్డ నన్ను ద్వేషిస్తూ ఉంటే నేను ఎలా తట్టుకుని నిలబడ్డానో నీకు తెలుసు కదమ్మా. కళ్ళ ముందు బిడ్డ ఉన్నా ఆప్యాయంగా చూసుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. నేను పడే క్షోభ ఏ తల్లి పడకూడదు. నాకెంత బాధ ఉన్నా గుండెల్లోనే దాచుకుని ఏదో ఒక రోజు నా బిడ్డ నన్ను అమ్మా అని నోరారా పిలవకపోతాడా అని నీ మీద నమ్మకంతో ఎదురు చూస్తున్నాను. ఈరోజు ఈ అమ్మ కల నెరవేరే రోజు వచ్చింది. నా కొడుకు నన్ను అమ్మా అని పిలిచే గొప్ప ముహూర్తం దగ్గర పడింది. ఈ ట్రీట్మెంట్ విజయవంతమయ్యి నా బిడ్డ నన్ను అమ్మా అని పిలిచే భాగ్యాన్ని నాకివ్వు తల్లి. అంతేకాదమ్మా, వంశీని పెళ్లి చేసుకుని కృష్ణవేణి నా బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటోంది. తల్లిలా వాడి ఆలనా పాలనా చూసుకుంటోంది. 3 ముళ్ల భాగ్యమే సౌభాగ్యంగా మురిసిపోవడమే కాని ఏనాడు తన సుఖ సంతోషాల గురించి ఆలోచించలేదు. ఈ ట్రీట్మెంట్ వల్ల నా బిడ్డ వంశీ బాగవ్వాలి. వాళ్ళిద్దరికీ సంసార సుఖాన్ని, ఇద్దరి జీవితాల్లో వెలుగుని నింపాలి తల్లి. నా బిడ్డని గొప్ప బిజినెస్ మ్యాన్ గా చూడాలన్నా మా జమీందారీ కుటుంబం కలను నెరవేర్చేలా దీవించు తల్లి, దీవించు.
నువ్వు రా కృష్ణవేణి. వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు ఆగండి. ఎక్కడికి వంశీ గారు? వంశీ గారు ఆగండి. వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు, కృష్ణవేణి కృష్ణవేణి, ఇది తాతయ్య బెడ్రూమ్ తెలుసా? మీకింకా గుర్తుందా వంశీ గారు? ఆ, గుర్తుంది కృష్ణవేణి. తాతయ్య నన్ను తన గుండెల మీద పడుకోబెట్టుకొని జోలపాట పాడేవాడు కృష్ణవేణి. కృష్ణవేణి కృష్ణవేణి, నాకు తాతయ్యే గుర్తొస్తున్నాడు కృష్ణవేణి. ఓ గవ్వ దొంగతనం చేశారా? అవును తాతయ్య. దీక్షితులు గారు నాకు అమ్మవారి రక్షా కంకణం కట్టారు కదా, ఆ రోజు ఈ గవ్వను తీసుకున్నాను. నీకు గవ్వలంటే ఎందుకంత ఇష్టం నాన్నా? అయ్యో తాతయ్య, ఇష్టం గవ్వల మీద కాదు, మీ మీద. అవును, మీరేమో నేను స్కూల్లో ఉన్నప్పుడు గుర్తుకొస్తారు. అమ్మ నాన్నతో కలిసి బయటికి వెళ్ళినప్పుడు గుర్తొస్తారు. నాకు గుర్తొచ్చినప్పుడల్లా మీరు నా దగ్గర ఉండరు కదా తాతయ్య. అందుకే నువ్వు ఈ గవ్వంట. ఈ గవ్వ మా తాతయ్య అంట. దాన్ని ఎప్పుడూ జోబులో పెట్టుకుంటానంట. మా తాతయ్య గుర్తొచ్చినప్పుడల్లా గవ్వను చూసుకుంటానంట. వంశీ గారు, ఈ తాతయ్య అంటే ఎంత ప్రేమ మీకు? కృష్ణవేణి కృష్ణవేణి, నాకు తాతయ్యని చూడాలనుంది. తాతయ్యతో ఆడుకోవాలనుంది కృష్ణవేణి. తాతయ్య వీప్ మీద కూర్చొని ఊరేగాలనుంది కృష్ణవేణి. అవును కృష్ణవేణి, ఈరోజు మన పెళ్లి రోజు కదా. అవును వంశీ గారు. మరి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం, కానీ తాతయ్య దగ్గర తీసుకోలేదు కదా కృష్ణవేణి. తాతయ్య దేవుడి దగ్గర ఉన్నారు కదా వంశీ గారు. తాతయ్య దేవుడు ఇద్దరూ కలిసి పైనుంచి మనల్ని ఆశీర్వదిస్తారు, సరేనా? సరే.
వంశీ గారు, అక్కడే తాతయ్య నన్ను చల్చల్ గుర్రం ఆడించేవాడు కృష్ణవేణి. మీ తాతయ్య గారితో మీ జ్ఞాపకాలన్నీ వింటుంటే మిమ్మల్ని ఆయన ఎంత గొప్పగా ప్రేమించారో అర్థమవుతుంది వంశీ గారు. మీ తాత మనవళ్ళ బంధం అంత గొప్పది కాబట్టే మీ తాతయ్యని పోగొట్టుకున్న మీరు మానసికంగా కృంగిపోయారు. ప్రేమించిన వాళ్ళు, మనసుకి దగ్గరైన వాళ్ళు ఒక్కసారిగా దూరం అయితే ఆ ఆవేదనని ఆ దేవుడు కూడా పూరించలేడు వంశీ గారు. ఒక్క మానసిక స్థైర్యం తప్ప మనోజ్ గారు, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నారు. వంశీ ఆరోగ్యవంతుడైతే తను 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 గతం పూర్తిగా మర్చిపోతాడు.